హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. సో అంటే ఇప్పుడు సినిమాలు చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే ఇండస్ట్రీ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి? రిలీజ్ పరంగా చెప్పాలంటే 2013. నేను ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది 2011 ఎండ్. 2011 ఎండ్. సో అటు ఇటుగా ఒక 14-15 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ 14-15 ఇయర్స్లో తెలుగు, కన్నడ, తమిళ సినిమాలు చేశారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీరు సింగర్ కూడా. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. బేసికల్లీ సింగర్ అవ్వాలని బెంగళూరుకి వచ్చినాడు మైసూరు నుంచి. సో అదర్వైజ్ యాక్టర్ అయిపోయారు. అంటే డెస్టినీ అనుకోవచ్చు అన్నది. డెఫినెట్లీ మన డెస్టినీస్ కిడ్. సినిమా యాక్టర్ అవుతాను నాకు అసలు నేను ఉంచలేదు, అయిపోయాను. సింగర్ అవ్వాలనుకున్నా కానీ అప్పుడు ఎప్పుడైతే ట్రయల్స్ చేశానో అప్పుడు వర్కౌట్ కాలేదు. మళ్ళీ యాక్టర్ అయిన తర్వాత కొన్ని సినిమాల తర్వాత సింగర్గా ఆఫర్ వచ్చింది, పాడాను. అదే ఫస్ట్ సాంగ్ కిరిక్ పార్టీ, అజనీష్ లోకనాథ్ మ్యూజిక్. అది ఆయన నన్ను సింగర్గా లాంచ్ చేశాడు. ఇట్ వాజ్ రక్షిత్ ఐడియా. రక్షిత్ శెట్టి హీ అంటే మనం సరదాగా కలిసేటప్పుడు మనం పాడుతుంటే ఆయనకు తెలుసు కదా, నేను పాడతానని తెలుసు. సో వశిష్ఠ ఇలాంటి ఒక పాట ఉంది మన సినిమాలో, పాడతారా అడుగుతారేంటి, దాని గురించి బెంగళూరుకి వచ్చాను కదా నేను, రిలోకేట్ అయింది సింగర్ అవ్వాలని. అండ్ చూస్తే సరే ఆ పాట వినండి, నేను పంపుతా, వినిన తర్వాత చెప్పండి ఎలా అనిపిస్తుంది. అది ఎలాగున్నా పాడతాను నేను ఫిక్స్. బట్ ఆ పాట వినిన తర్వాత ఐ వాజ్ లైక్ షెల్ షాక్, మైండ్ బ్లోయింగ్. అలాంటి ఒక పాట నేను ఎప్పుడు వినలేదు అంతవరకు. సో అంత మంచి సాంగ్. ఆ సాంగ్తో నా చైల్డ్హుడ్ డ్రీమ్కి జీవం పోసాడు అజనీష్. సూపర్. సో అదే సాంగ్ని తెలుగులో కూడా నేనే పాడాను. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై తెలుగు జర్నీ. ఏం సాంగ్ అనేది? నీచమైన కుళ్ళు నాలుక, కిరాక్ పార్టీ మూవీ. తెలుగులో అదే ఇట్ గోస్ లైక్ నీచమైన కుళ్ళు నాలుక నిన్ను రెండుగా చీరి చీల్చనా, అలా స్టార్ట్ అవుతుంది. సో అంటే స్టార్టింగే మీ వాయిస్ కి తగ్గట్టు మీ బేస్ ని యూజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో అంటే ప్రతి యాక్టర్ కన్నా కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. వెళ్ళంగానే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం అనేది వెల్కమ్ అని ఎవరు చెప్పరు. అండ్ అమితాబ్ బచ్చన్ సార్ కూడా ఆయన హైట్ ప్రాబ్లం అని అన్నారు, బట్ ఆ తర్వాత ఆయన హైట్ గురించి మాట్లాడారు. అలా వశిష్ఠ గారికి ఎప్పుడైనా కెరీర్ స్టార్టింగ్ లో నువ్వు సూట్ అవ్వో, నీ వాయిస్ బాగాలేదని, నువ్వు బాగాలే, ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? నాకేంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ, బలవంతంగా యాక్ట్ చేయించారు మొదటి 2 సినిమాలు. మూడో సినిమా కూడా రెఫరల్ ద్వారానే వెళ్ళాను. అంటే ఐ నెవర్ ట్రైడ్ ఇలాగా నాకు ఆపర్చునిటీ కావాలని ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ ఆ రాజావళి సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ చాలా ఆఫర్స్ వచ్చాయి హీరోగా. నాకు దిస్ ఇస్ ద బిగినింగ్. ఇంకా ఈ ఫీల్డ్ ఏంటో ఎలా ఉంటుందో, నేను ఇక్కడ ఎలా సింక్ అవుతాను నాకు తెలియదు. అని నేర్చుకున్న తర్వాత లెట్స్ షోల్డర్ ద బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. అంటిల్ దెన్ లెట్ మీ లెర్న్ థింగ్స్, నెగిటివ్ రోల్ చేద్దామని. బట్ ఐ వాజ్ ఇన్ టు మోడలింగ్, ఫేర్గా, లీన్గా, 8 ప్యాక్ యాప్స్ ఉండేది అప్పుడు. సో ఇలా ఉంటే చాక్లెట్ హీరోలా ఉన్నావు, నిన్ను నెగిటివ్ రోల్స్ కావాలి అంటావు ఏంటి, వద్దు అని చాలా చాలా వెయిట్ చేశాను, రాలేదు. మళ్ళీ సేమ్ డైరెక్టర్ కాస్టెడ్ మీ ఇన్ అనదర్ నెక్స్ట్ ఫ్లిక్ ఆఫ్ హిస్. అప్పుడు ఆ సినిమా అయిన తర్వాత ఓకే ఇది ఇలాంటివి చేయగలుగుతాడు అని రిజిస్టర్ అయింది. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు మై వాయిస్. సో ఇట్ హెల్ప్ మీ. తర్వాత మళ్ళీ ఒక నెగిటివ్ రోల్స్ జర్నీ, ఒక సాచురేషన్ వచ్చేసరికి, అంటే దట్ వాజ్ మై డెసిషన్. నాకు ఎక్కువ ఆఫర్స్ వచ్చింది హీరోగానే, బట్ ఐ డింట్ పిక్ దెమ్ బికాజ్ ఐ వాంటెడ్ టు లెర్న్ సినిమా ఫస్ట్. ఆ తర్వాత ఎప్పుడైతే ఓకే లెట్ మీ ట్రై పాజిటివ్ రోల్స్ అని అనుకుంటే, వశిష్ఠ విలన్ బెస్ట్ ఫిక్స్, విలన్ ఇలానే ఉంటాడు, భాష రాశారా ఎవరైనా, హీరో ఇలానే ఉంటాడు ఏమైనా రాసుకున్నారా ఎప్పుడైనా? లేదు కదా. ఈస్ అన్ యాక్టర్ బేసికలీ. ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ హీ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ దెన్ యూ బ్లేమ్. అదర్వైజ్ హౌ కెన్ యూ లేబుల్ ఎనీబడి యాజ్ యు ఆర్ దిస్. విలన్ అవుతానంటే చాక్లెట్ హీరో అన్నాం, ఇప్పుడు మెప్పించాను, ఓకే ఇప్పుడు ది బెస్ట్ విలన్ ఉన్నాం, ఏ లీడ్ వద్దు, అది పాజిటివ్ షేడ్స్ వద్దు ఉంటావు. సో ఇదేంటిది, ప్రతి చోట్ల ప్రతిసారి ఏదో చేయబోతుంటే ఇలా చెప్తారేంటి? అండ్ ఐ లవ్ ఛాలెంజెస్. ఆ తర్వాత లేట్గా స్టార్ట్ అయింది జర్నీ. పీపుల్ accepted me, loved me. And after having done many roles
పాజిటివ్ రోల్స్ చేసిన తర్వాత ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ దిస్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద షేడ్స్ ఇన్ ద క్యారెక్టర్, ఇట్స్ అబౌట్ ద సాటిస్ఫాక్షన్ యూ గెట్ బై ప్లేయింగ్ ద క్యారెక్టర్ అని. ఆ క్యారెక్టర్ మనం చేసి మనకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ దక్కిందంటే అది ఒక మేజర్ సక్సెస్ మనకి. అండ్ దాన్ని చూసిన జనాలకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇలా చేస్తాడు అని వాళ్ళు బిలీవ్ చేస్తారు కదా, ఆ బిలీఫ్ ఈజ్ అనదర్ వన్. అండ్ ఆ కథని లేదా ఆ పాత్రాన్ని రాసిన రైటర్కి నేను అనుకున్నలాగే పుల్ ఆఫ్ చేశాడు అన్న సాటిస్ఫాక్షన్ ఆయనకు దొరికితే దెన్ దట్స్ దాట్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒక సినిమాలో ఒక యాక్టర్ యాక్ట్ చేసిన తర్వాత ఆ యాక్టర్ని కనుక మనం తిట్టుకున్నా, యాక్టర్ని మనం ఓన్ చేసుకున్నా, ఆ యాక్టర్ 100% సక్సెస్ అయినట్టే. ఎగ్జాంపుల్ మీ ఫిల్మోగ్రఫీలో నారప్ప ఐ థింక్, సో చాలా క్రూషియల్గా ఉంటుంది అది. సో కన్నింగ్ కూడా అంటే బాబు మీరు ఎక్కడ ఉంటారు, వెంకటేష్ గారు తీసుకొచ్చి సంథింగ్ ఏదో పెడితే, అండ్ ముఖ్యంగా ఆ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీరు కాల్తో తనేసి, సో మరి ఇంత చెప్పుతో కొట్టి, సో అలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఏమైనా ఫీల్ అవుతారన్నా, మరి ఇంత వైల్డ్గా ఉంది ఇది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ముఖ్యంగా లేడీస్ ఎలాగా నన్ను తిట్టుకుంటారేమో అని ఏమైనా ఫీల్ అవుతారా? డెఫినెట్లీ. అంటే ఆ సినిమా వెంకటేష్ గారి సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఐ సీన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ కదా, సో ఎస్ చేయాలని ఒక ఆశ అయితే ఉండే. ఆ తర్వాత అందులో ఆ ఒక్క సీన్ వరకు నాకు అది టూ మచ్ అనిపిస్తుంది, ఇండైజెస్టిబుల్ సీక్వెన్స్ అది అని. సో ఆ ఒక్క సీన్ గురించి నేను డైరెక్టర్ని అడిగా, షుడ్ ఐ రియలీ టేక్ దిస్ అప్. ఆ ఒక సీన్ అది చాలా దారుణం అండి, అది చెప్పుతో కొట్టలేదు అది. సో ఐఎమ్ స్కెప్టికల్ అబౌట్ దట్ వన్ పర్టికులర్ సీక్వెన్స్. అంటే డోంట్ వెరీ, చాలా ఈజీగా షూట్ చేస్తాం, అది షూటింగే కదా, విల్ మేనేజ్, మీకు కన్వీనియంట్గా కంఫర్టబుల్గా షూట్ చేస్తానండి, సో డోంట్ యూ వరీ అని ఒక మాట ఇచ్చారు ఆయన. అండ్ అలానే చాలా ఒక 2 షార్ట్స్తో మేనేజ్ చేసి చాలా బాగా చక్కగా తీశారు దాన్ని. అండ్ ద అవుట్పుట్ ఇస్ యూనో, అండ్ ఇప్పటికీ అది ఇంకా నడుస్తున్నది క్యారెక్టర్ మీమ్స్ లో. అవును అవును. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. Volga Videos 17 million subscribers వచ్చారు, దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers, do subscribe. Congratulations. హార్టీ కంగ్రాచులేషన్స్. Please don't forget to subscribe to Volga Video.